Hi everyone, I am Arutla Vimalanandu, the main lead of Game Changer Recreation. This recreation ni meer enduku chudalanunte for the performances the actors have done. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో చాలా బాగా చేస్తున్నారు. ఈ వీడియో మేము ఫస్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి పెడదాం అనుకున్నాం, ఎందుకంటే 20 minutes డ్యూరేషన్ అందరూ చూస్తారో చూడరో అన్న ఫీలింగ్ తోటి. కానీ డివైడ్ చేసినాక ఎమోషన్ ఫ్లో మిస్ అవుతుందని అనిపించి 20 minutes ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయినాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు బోర్ కొట్టదు, ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అది ఏదైనా సరే, వీడియో నచ్చితే నచ్చిందని, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. మేము అది పాజిటివ్ వేగానే ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుంటాము. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క లైక్ అండ్ కామెంట్ వల్ల మా వీడియో ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ఆడియన్స్కి రికమెండ్ చేస్తాను అనమాట. మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే అది జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్. ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. వెరీ సూన్ ఓన్ కంటెంట్తో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గారు ఈ పోరాటం ఎందుకోసం? కొండే అన్నిటికీ ఆధారం. అవి జంతువులు, ఖనిజాలు, నీళ్ళు, అన్నిటికీ కొండే పుట్టినిల్లు. ఇప్పుడు వనరులన్నీ డబ్బుగా మార్చుకోవడం మనిషి నేర్చుకున్నాడు. మా ఊరి కొండల్లో ఏముందో చూశాను. ఇనుప ఖనిజం ఎక్కువ ఉందని తవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు కనుక ఆపకపోతే తర్వాత కొండ వాడిదే, ఊరు వాడిదే. మేము మట్టి కొట్టుకుపోవాలి. నమస్తే. నమస్తే. తీసుకోండి. ఆగండి. ఇప్పుడు తీసుకోండి. మరి ఇనుము తీయకూడదంటే ఈ కంచం ఎలా తయారవుతుంది? అన్నిటికీ ఇనుము కావాలి, కానీ అది నీ ఊళ్ళో తీయకూడదని కూడా న్యాయమా? అది ఎక్కడుంటే అక్కడే కదా తీయగలం. తినండి, కంచం కనిపిస్తుందిగా, తినండి. పళ్ళు పండించడం తెలిసిన మాకు పళ్ళెం తయారు చేయడం తెలీదా? పళ్ళెం తీసుకుని బయలుదేరండి. ఈ పోరాటం వల్ల 2000 కుటుంబాలు నష్టపోతాయి. కాదు, రాబోయే 20 తరాలు బాగుపడతాయి. ముకుందా, లే వెళ్దాం. మా చేతుల్లో గవర్నమెంటే ఉంది. దాని యజమానులే మా దగ్గర ఉన్నారు. ఎర్ర ఎర్ర సూరునేమో బొట్టులాగా దిద్ది ఎలుగు నింపినావు బతుకునా. నల్ల నల్ల మప్పులోన ఎండి ఎండలసి ఊయ నోపినావు జోలనా. ఐరన్కప్పుడు మళ్ళీ పల్లాపు చెల్లిపోమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట. మన కొండలు మనకు వదిలేసి వెళ్ళిపోతున్నారంట. మనం గెలిచామంట. నీ పేరేంటి? అన్న ఉన్నాడా? లోపలే ఉన్నాడు. మామా ఏంటి ముకుందం, సైన్యంతోనే దిగాం. ఏ సమస్య మీద పోరాడాలి? పోరాటానికి కాదన్నా, ఆ పోరాటాలన్నీ ముగించడానికి వచ్చాం. పార్టీ పెడదామన్నా, నువ్వే నాయకుడివి. ఏంటి సనంగా? ఇప్పుడు బానే ఉన్నాంగా. ఎన్ని రోజులు ఇలా అడిగే చోటే ఉంటాం? ఇచ్చే చోటికి వెళ్దామన్నా. ఏ ఊళ్ళో చూసినా నీకు జనం సపోర్ట్ ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇంతకు 100 జనాలకు మేలు చేయొచ్చు. రాజకీయం చీడపురుగు లాంటిది. మనకు కూడా తెలియకుండా మన నిజాయితీని తినేస్తుంది. నువ్వు వజ్రానివి మావా. ఏ పురుగు వజ్రాన్ని కొరకలేదు.
అలా చెప్పు వదినే. నేనెంత మందికి ఎన్ని పిటిషన్లు రాస్తున్నా ఏం ఫలితం లేదు. అదే పిటిషన్ నీ చేతికిస్తే మార్పు వస్తుంది మామ. అన్న వస్తే పిటిషన్లతో పనే లేదు. పోరాటం మనిషి చేస్తాడు, కానీ రాజకీయం డబ్బు చేస్తుంది. అది నాకు సరిపడదు, క్షమించండి. డబ్బులేని రాజకీయం చేద్దామన్నా? సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, డబ్బులేని రాజకీయం చేయడానికి మేమందరం ఎప్పుడు నీకు అండగా ఉంటాం. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. సరే, ఇక ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినట్టే అన్నా. అప్పన్న నాయకత్వం, అప్పన్న నాయకత్వం. ఒక సామాజిక కార్యకర్తగా ప్రజలకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. పోరాటమే మంచి చేసేందుకు దారి, అధికారమే మంచి చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఆ అధికారాన్ని చేపట్టడానికి అభ్యుదయం పార్టీ ప్రారంభిస్తున్నాను. మీడియా మిత్రులారా, మీరు కూడా మా పార్టీని ఆదరించాలి. మీ పథకాలు సిద్ధాంతాలు ఏంటో సెలవిస్తారా? అది వచ్చే 10వ తారీఖున సమావేశం ఉంది. మా పార్టీ పథకాలు సిద్ధాంతాలు ఏంటో అక్కడ తెలియజేస్తాం. ఎజెండా తెలియకుండా ఏం రాయమంటారండి? అంటే అన్నా, డబ్బులేని రాజకీయం అయ్యా. డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు, కానీ మాటలు లేకుండా ఎలా చేస్తాడు? ఏమో చూద్దాం. మనం ఎవరితో పోరాడుతున్నావో వాళ్ళని మనలాగా మార్చడానికి, కానీ మనం వాళ్ళలాగా మారడానికి కాదు. కలికి పూసిన అరుగు మీనా కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓదొరా, సిలక ముక్కు సిన్ని నాదొరా, ఎతికి చూస్తే ఏడులైనా నీలాంటోడు ఇక దొరికేనా, ఎందుకింత ఉలుకు ఓదొరా, ఎండి బంగారాల నాదొరా, సైకోలకి సందామావా సిక్కోలంత ఎన్నెల పంచి సిన్న బొగి వచ్చావేంది, నీలో ఉన్న మచ్చను తలచి కొండ నిండా ఎలుగే నీదిరా, మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, నా గుండెలో నా తప్పెట గుళ్ళ సప్పుడు నువ్వేదొరా. మా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. మాలో ఏ ఒక్కరైనా లంచం తీసుకుంటే ప్రజలే వాళ్ళని పార్టీ అంటే ప్రజల ఆస్తి. భవిష్యత్తులో పార్టీకి ఏ ఆస్తి ఉన్నా అది ప్రజలకే, ఇంకెవరికి దాని మీద హక్కు లేదు, రాదు. నేను తడబాట్లు లేకుండా మాట్లాడడం కలగానే మిగిలిపోయింది పార్వతి.
నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మాట్లాడను. ఒక మంచి వక్తని చూడండి. జనాలకి నా ఆశయాలు తన గొంతులో వినపడాలి. ఏంటన్నా నువ్వు అనేది? వద్దన్నా, నువ్వే మాట్లాడాలి. నీ మాట ఎవరో మాట్లాడడం ఏంటి? గొంతు ఎవరిదనేది ముఖ్యం కాదు ముకుందం, మనం ఎవరి గొంతు అనేదే ముఖ్యం. అయ్యా, వీడు నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి, మీ అభిమాని. చాలా బాగా మాట్లాడతాడు. నమస్కారం. నమస్తే. అన్న అప్పన్న గారి ఆశీస్సులతో నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఇంతకాలం రాజకీయ నాయకులు పార్టీలు ప్రారంభించారు. ప్రతి నాయకుడికి ఒక పార్టీ ఉంది. కానీ ప్రజలకంటూ పార్టీ ఉందా? లేదు. అందుకే ప్రజల కోసం ప్రారంభించిన పార్టీ ఇది, అభ్యుదయం పార్టీ. ఇక్కడ మీరే నాయకులు. మన రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది మీరే. మా రక్తం మీకోసం, మా శక్తి మీకోసం. మీ కళని మా కళ్ళల్లో, భవిష్యత్తుని చేతిలో తీసుకుని అసెంబ్లీలో అడుగు పెడతాం. ఏంటన్నా, నీకు రావాల్సిన చప్పట్లు వాడికి పడుతున్నాయి. చప్పట్లు ఎవరు పడితే ఏంటయ్యా? మన సిద్ధాంతాలు ప్రజలకు వంట పడితే చాలు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్న తులజాడ అడుగుజాడల్లోనే నడుస్తాం. చదువు హోదాల కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ. గర్జిస్తున్న సింహం ఈ అభ్యుదయం పార్టీ. చూస్తుంటే జనం వీడినే ముఖ్యమంత్రిగా కోరుకునేలా ఉన్నారు. అన్నం పెట్టి అన్నదాత కన్నీరు పెట్టకూడదు, న్యాయం చెయ్యండి, రోడ్డు ఎక్కకూడదు. రైతన్నకు మంచి రోజులు రావా? మన పార్టీ సీఎం క్యాండిడేట్ తమ్ముడు సత్యమూర్తి. అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. హలో అన్నా, ఆ ముకుందు సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టు. పార్టీని రద్దు చేస్తానని ప్రకటిస్తాను. మనం డబ్బు తీసుకున్న విషయం అన్నకు తెలిసిపోయింది. పార్టీ రద్దు చేయడానికి రేపు ప్రెస్ మీట్ పెట్టాడు. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరేం చేద్దాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు.
పార్వతి 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 హలో, నన్ను నా కుటుంబాన్ని ఎవరో చంపాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి. నువ్వెవరయ్యా? నీ పేరేంటి? సార్ నేను అండి ఏఎస్పీ గారు వచ్చారండి. చెప్పు. చెప్పవయ్యా. నేను హలో, నేను అప్పనని. మమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారా? ఏమంటావన్నా? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అన్నా చెప్పన్నా, ఎక్కడున్నావో చెప్పన్నా. కొండకి తూర్పు రోడ్లో ఉన్నాను. 4వ నంబర్ మైల్ రాయి దగ్గర టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నాను. అన్నా, మీ వదిన బాబు కనిపించట్లేదు. ముందు వాళ్ళు వెతకండి. నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరు ఉన్నారు? ముకుంద్, మీ నిజాయితీ నువ్వు కూడా నమ్ముకుందా? వద్దని చెప్పాను కదరా. చూసావా, ఈ రాజకీయం ప్రాణ స్నేహితుని ద్రోహిగా మార్చింది. అభిమాన్ని అంతుకొని చేసింది. వద్దురా, ఇదంతా మనం మర్చిపోతాం. పార్టీని రద్దు చేసి ఎప్పట్లాగే ప్రజల కోసం పోరాడదాం. పార్టీని రద్దు చేసే హక్కు మీకుంది. నా కళని రద్దు చేసే హక్కు మీకు లేదు. రే, తప్పుడు దారిలో వెళ్తున్నావు సత్యమూర్తి. వద్దు రే ముకుందా, నువ్వే చెప్పరా. మాకు దానిమ్మ గింజలు కావాలి, కంచం కూడా కావాలన్నా. ముకుందా, నన్ను క్షమించండి అయ్యా. ముకుందా, ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వు ఉన్నావుగా. కానీ రాజకీయం డబ్బు చేస్తుంది. డబ్బు లేని రాజకీయం చేద్దామన్నా. ఒక సామాజిక కార్యకర్తగా ప్రజలకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. మీకు ఫోన్ వచ్చిందన్నా. ఆ ముకుందు సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా?
ఇచ్చి ప్రమాణకంగా చెప్తున్నాను, డబ్బులేని రాజకీయం చేయడానికి మేము అందరం ఎప్పుడు నీకు అండగా ఉంటాం. నన్ను నా కుటుంబాన్ని ఎవరు చంపాలని చూస్తున్నారు సార్, మమ్మల్ని కాపాడండి. నువ్వెవరయ్యా? నీ పేరేంటి? చెప్పవయ్యా.